ఈ 18వ రోజు బైబిల్ తరగతికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా మీ ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి. ప్రార్థన చేసుకొని మనం నేటి దిన ఈ బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు వరప్రసాద్ గారు హైదరాబాద్ నుండి బ్రదరు వారు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనతో నేటి దిన ఈ బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా దేవ, యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఆయన మరి గడిచిన కాలం అంతట్లో యేసయ్యా మమ్మల్ని అందరినీ కూడా నాయన మరి సజీవ లెక్కల్లో ఉంచి నాయన మిమ్మల్ని నాయన మరి ఈ రీతిగా ధ్యానించే భాగ్యం మాకందరికి అనుగ్రహించినందుకే మరొకసారి మీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు తండ్రి. కృపగల దేవ, మరి ముఖ్యంగా తండ్రి మరి బ్రదర్ ద్వారా మేము నాయన 66 రోజులు 66 గ్రంథాలు నాయన ప్రభా మరి ఈ కార్యాన్ని మరి జరిగిస్తూ ఉండగా మేమందరం కూడా నాయన ప్రభా ఆసక్తిగా మరి వినటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయానికి కూడా మీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు తండ్రి. మరి ఈ రోజు నాయన 18వ రోజు మరి యోబు గ్రంథం ద్వారా మరి నాయన ప్రభా మరి మీరు మాతో మరి ఏమైతే మాట్లాడదలిచారో మరి అది మీరు నాయన ప్రభా బ్రదర్ ద్వారా మాకు ఆయన ఆ వాక్యాన్ని మాకు అందించి మరి ఆ వాక్యాన్ని రీతిగా మేము ఆయన మరి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాను తండ్రి. యేసయ్యా మరి ముఖ్యంగా మరి విభజన విశ్లేషణ ఆయన ప్రభా గురించి మాకు తెలియజేసి యేసయ్యా మరి ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నాయన మీరే కాపాడి అందరు కూడా నాయన అందరికీ వినే హృదయాన్ని నాయన గ్రహించే చెవుల్ని మీరు అనుగ్రహించమని మరి ఆది నుండి కూడా నాయన మీరే అధ్యక్షత వహించి ఏ రకమైన నాయన ఆటంకం కలుపుకోకుండా నాయన మరి ఈ ఆయన పట్టణాన్ని మేము అర్థం చేసుకునే రీతిలో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రతి ప్రార్థన వేసే ఘనమైన నామమున ప్రార్థించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, చాలా సంతోషం. దేవాది దేవుడు, మహాగణుడు, మన రక్షకుడు మనకు అనుగ్రహించిన ఈ దినాలను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం పట్ల మీరు చూపిస్తూ ఉన్న ఆసక్తిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఈ 18వ దినం బైబిల్ తరగతికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆది కాండము నుండి మనం ప్రతి గ్రంథాన్ని కూడా ఈ విధంగా ప్రతి గ్రంథంలో ఉన్నటువంటి వివరణ, విభజన, విశ్లేషణను మనం ఆలోచిస్తూ వస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దానికంటే ముందుగా మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అలాగే ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్న యోబు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. బైబిళ్ళు తెరచి దేవుని వాక్యంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.
అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చేది. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి మన బైబిల్ క్రమంలో యోబు గ్రంథమును మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ గ్రంథం యొక్క వివరణ, విభజన, విశ్లేషణను మనము ఆలోచించనై ఉన్నాం. యోబు గ్రంథం లోనికి మనం వెళ్ళక ముందు పాత నిబంధనను 4 భాగాలుగా విభజించి ఆలోచిస్తూ వస్తూ ఉన్నాం. మొదటి 5 కాండములు పంచకాండములు అని ఆ 5 కాండములను గురించి మనం ధ్యానం చేశాం. ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండములు 5 కాండములు పంచకాండములు. అలాగే యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు ఉన్నటువంటి ఆ 12 పుస్తకాలు వాటిని చరిత్ర పుస్తకాలు అని అంటారు. కనుక దేవుని మహాకృపను బట్టి చరిత్ర పుస్తకాల యొక్క వివరణ, చరిత్ర పుస్తకాల యొక్క విభజన, చరిత్ర పుస్తకాల యొక్క విశ్లేషణ, ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక సత్యాలు గ్రహించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. తర్వాత చరిత్ర పుస్తకాలు అయిపోయిన తర్వాత ఉన్న మరి 5 గ్రంథాలను జ్ఞాన సాహిత్య గ్రంథాలు అని అంటారు. జ్ఞాన సాహిత్య గ్రంథాలు అవి 5. ఆ తర్వాత యెషయా నుండి మలాకీ వరకు ఉన్నటువంటి గ్రంథాలు వాటిని ప్రవక్తల గ్రంథాలు అని అంటారు. కనుక ఈ విధంగా పాత నిబంధనను 4 భాగములుగా విభజించి మనము ఆలోచించాలి. ఈరోజు మనం జ్ఞాన సాహిత్య గ్రంథాలలో మొదటి గ్రంథాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. జ్ఞాన సాహిత్య గ్రంథాలు 5. అందులో మొదటి గ్రంథం యోబు గ్రంథం, 2వ గ్రంథం కీర్తనల గ్రంథం, 3వ గ్రంథం సామెతల గ్రంథం, 4వ గ్రంథం ప్రసంగి గ్రంథం, 5వ గ్రంథం పరమగీత గ్రంథం. ఈ విధంగా జ్ఞాన సాహిత్య గ్రంథాలు 5 యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ 5 గ్రంథాలను జ్ఞాన సాహిత్య గ్రంథాలు, పొయిటికల్ బుక్స్ అని అంటారు. కనుక ఈ 5 కూడా పొయిటికల్ బుక్స్, జ్ఞాన సాహిత్య గ్రంథాలు అని మనం చూస్తాం. యోబు గ్రంథాన్ని మొత్తం మనం ధ్యానం చేస్తే అందులో ప్రాముఖ్యంగా మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే బ్లెస్సింగ్ త్రూ సఫరింగ్, శ్రమల ద్వారా ఆశీర్వాదం, శ్రమల ద్వారానే దేవుని ఆశీర్వాదం మనకు కలుగుతుంది అనేది ద బుక్ ఆఫ్ జోబ్. యోబు గ్రంథము ద్వారా మనం గ్రహించవలసినటువంటి సంగతి ఏంటనంటే బ్లెస్సింగ్ త్రూ సఫరింగ్, శ్రమల ద్వారా మనము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అలాగే కీర్తనల గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే ప్రైజ్ టు ప్రేయర్, అనగా ప్రార్థన ద్వారా ప్రభువుని స్తుతించుట అనేది కీర్తనల గ్రంథాన్ని చూస్తాం. అలాగే మనము సామెతల గ్రంథాన్ని కనుక మనం చూస్తే ప్రూడెన్స్ త్రూ ప్రెసెప్ట్, అది మనం సామెతల గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. అలాగే ప్రసంగి గ్రంథాన్ని వ్యారిటీ త్రూ వ్యానిటీ, అనగా ప్రసంగి గ్రంథంలో మనము వ్యర్థము వ్యర్థము వ్యర్థము
సమస్తము వ్యర్థము అని మనం చూస్తాం. కనుక ప్రసంగి గ్రంథంలో వ్యారిటీ త్రూ వ్యానిటీ అనంటే వ్యర్థత ద్వారా వాస్తవికతను గుర్తించుట, అది మనం ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. అలాగే మనము పరమగీత గ్రంథాన్ని మనం చూస్తే బ్లిస్ త్రూ యూనియన్ అనగా ఐక్యత ద్వారా దేవుని యొక్క ఆ సమైక్యత, ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం, ప్రేమను మనము పరమగీత గ్రంథంలో మనం చూస్తాం. కనుక ఈ పొయిటికల్ బుక్స్ ఈ 5లో మనము యోబు గ్రంథం శ్రమల ద్వారా మనము ఆశీర్వాదమని, తర్వాత కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ 5 గ్రంథాలలో ఉన్నటువంటి 5 సంగతులు మనము ఆలోచించాలి. తర్వాత ఈరోజు మనము యోబు గ్రంథాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. యోబు గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథం గురించి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక 7 సంగతులు, గ్రంథంలోనికి వెళ్ళక ముందు అసలు యోబు గ్రంథాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకనంటే యోబు గ్రంథం బైబిల్లో ఒక పురాతన గ్రంథం. ఇది మొదటి విషయం. యోబు గ్రంథం బైబిల్లో ఒక పురాతన గ్రంథం అని మనం గుర్తించాలి. తర్వాత ఇది పురాతన గ్రంథం అని ఎందుకు అనవలసి వస్తుందంటే, యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను అని మనం చూస్తాం. కనుక యోబు ఎవరు అనంటే అబ్రహాము యొక్క సమకాలికుడు. అబ్రహాము తర్వాతే మోషే కాలంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం, తర్వాత ఇశ్రాయేలు ప్రజల ఆవిర్భావం, ఇవన్నీ కూడా అబ్రహాము తర్వాత తన కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు సంతతి ద్వారా ఇశ్రాయేలు జనాంగం, మోషే ద్వారా ధర్మశాస్త్రం, ఇవి వచ్చినాయి. కానీ ఇవేమీ లేనప్పుడే ఉన్న గ్రంథం యోబు గ్రంథం. కనుక యోబు గ్రంథం బైబిల్లో ఒక పురాతన గ్రంథం. అది మొదటి మాట. రెండవది, యోబు అబ్రహాము యొక్క సమకాలికుడు. తర్వాత మూడవది, యోబు ఊజు దేశమునకు చెందినవాడు. ఊజు దేశం అంటే నేడు ఉత్తర అరేబియా దేశంలో ఒక భాగం. అరేబియా దేశంలో ఈ ఊజు దేశం అనేది ఒక భాగం. దమస్కుకు అలాగే యూఫ్రటీస్ నదికి మధ్యలో కల ఈ భాగమే ఊజు దేశం. కనుక ప్రారంభం ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. కనుక ఈ ఊజు దేశం ఉత్తర అరేబియా దేశంలో ఒక భాగం. దమస్కు, యూఫ్రటీస్ నదికి ఆ మధ్యలో ఉన్నటువంటి భాగమే మనం ఊజు దేశం అని మనం చూస్తాం. తర్వాత యోబు బ్రతికిన కాలం ఎంత అనంటే సుమారు 200 సంవత్సరాలు. ఎందుకు అనంటే 42వ అధ్యాయంలో యోబును గురించి ఇలా చూస్తాం. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో నేను 16వ వచనాన్ని చదువుతున్నాను. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను అని మనం చూస్తాం. అంటే అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి. కనుక అబ్రహాము ఎంతకాలం బ్రతికాడు? 175 సంవత్సరాలు. అబ్రహాము యొక్క బ్రతికిన కాలం 175 సంవత్సరాలు. కనుక యోబు బ్రతికిన కాలం సుమారు 200 సంవత్సరాలు. అందుకే ఈ గ్రంథం అబ్రహాము యొక్క సమకాలీన ఆ పరిస్థితులలో వ్రాయబడినటువంటి గ్రంథంగా మనం యోబు గ్రంథాన్ని మనం చూస్తాం. తర్వాత 6వదిగా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె తానే స్వయంగా తన ఇంటి వారి కొరకు బలులు అర్పించెను. అబ్రహాము బలి అర్పించాడు, ఇస్సాకు బలి అర్పించాడు, యాకోబు కూడా తన ఇంటి వారి కొరకు వారు ఏ విధంగా వారు బలులు అర్పించారో అలాగే యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనంలో యోబు నిత్యము అలాగున చేయిచుండెను. కనుక యోబు నిత్యము అలాగు చేయిచుండెను అనే మాట చూస్తాం. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె
తానే స్వయంగా తన ఇంటి వారి కొరకు బలులు అర్పించిన వాడుగా మనం చూస్తాం. తర్వాత ఈ గ్రంథం పురాతన గ్రంథం అనటానికి కారణం, ఆనాటి దినాలలో వారి సంపద ఏంటి అనంటే గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, అవి వారికున్న సంపద. యోబు యొక్క ఆస్తిని కూడా మనం చూస్తే ఆయన సంపద గొర్రెలు, ఆయన సంపద ఒంటెలు, ఆయన సంపద గాడిదలు, ఇవి మనం చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. చూడండి ఆ మాట నేను చదువుతున్నాను. 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. బహుమంది పనివారు కనుక ఆయన గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, గాడిదలు, ఇది తన ఆస్తి. కనుక అది దాదాపుగా చాలా అబ్రహాము ఆ సమకాలీన పరిస్థితులలో వ్రాయబడినటువంటి గ్రంథం. 7వదిగా మనం చూస్తే ఇశ్రాయేలీల గురించి, మోషే ధర్మశాస్త్రం గురించి ఈ గ్రంథంలో ఎక్కడా ప్రస్తావన లేదు. యోబు గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని గురించి గాని, తర్వాత ఇశ్రాయేలీల ప్రస్తావన గాని ఎక్కడా లేదు. అంటే ఈ గ్రంథం ఇశ్రాయేలీల కంటే ముందు, ధర్మశాస్త్రం కంటే ముందు ఉన్నటువంటి గ్రంథం అని మనం గుర్తించాలి. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము యొక్క ఉనికి ఆదికాండం 11 నుండి ప్రారంభమైంది. 12వ అధ్యాయంలో నేరుగా దేవుడు అబ్రహాముతో మాట్లాడటాన్ని మనం చూస్తాం. కాబట్టి యోబు గ్రంథం అది ఎక్కడ ఉండాలి అనంటే ఆదికాండం 11వ అధ్యాయం తర్వాత ఉండవలసిన గ్రంథము యోబు గ్రంథం అని మనం గుర్తించాలి. ఆదికాండం 11వ అధ్యాయం తర్వాత ఉండవలసిన గ్రంథమే యోబు గ్రంథం అని మనము గుర్తించాలి. ఇది యోబు గ్రంథం యొక్క నేపథ్యం. తర్వాత మనం లోపలికి వెళ్ళి ప్రతి గ్రంథాన్ని ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నామో అలాగే ఈ గ్రంథాన్ని కూడా 12 సంగతులు ఇందులో నుంచి మనం నేర్చుకుందాం. మొదటి విషయం గ్రంథకర్త. గ్రంథకర్త ఎవరు అనంటే స్పష్టంగా మనం చెప్పలేకపోయినా ఈ యోబు గ్రంథం యొక్క గ్రంథకర్త యోబు కావచ్చు, మోషే కూడా కావచ్చు అనే ఒక ఆలోచన, బైబిల్ పండితుల ఆలోచన మనం చూస్తాం. కనుక గ్రంథకర్త యోబు కావచ్చు లేదా మోషే కూడా కావచ్చు అనే ఒక అభిప్రాయం. గ్రంథకర్త వీరిరువురిలో ఎవరైనా. తర్వాత రెండవ విషయం కాలం క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరం నుంచి అలాగే 1800 సంవత్సరాలు ఆ మధ్య కాలంలో ఈ గ్రంథం రాయబడింది. అంటే బైబిల్లో మొట్టమొదటిగా వ్రాయబడినటువంటి గ్రంథం యోబు గ్రంథం అని మనం గుర్తించాలి. ఇది రెండవ సంగతి. ఒకటి గ్రంథకర్త, రెండవది కాలం. మూడవదిగా మనం చూస్తే మూడవది ఈ గ్రంథానికి పేరు ఎలా వచ్చింది అనంటే యోబును బట్టి. యోబును గురించిన సంగతులే 42 అధ్యాయాల్లో మనం దీన్నే చూస్తాం కాబట్టి యోబును బట్టి ఈ గ్రంథానికి యోబు గ్రంథం అని పేరు వచ్చింది. తర్వాత నాలుగవది సంకల్పం, ఉద్దేశం. ఏంటి యోబు గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశం ఏంటి అనంటే యోబు గ్రంథం యొక్క సంకల్పం దేవుని యొక్క సార్వభౌమత్వానికి సంపూర్ణంగా లోబడుట. అలాగే ఈ గ్రంథం శ్రమలు అనుభవించే వారికి తెచ్చే సిరులను ఈ గ్రంథంలో మనం చూస్తాం. శ్రమల వెనక దాగి ఉన్న సిరులను తెలుపుట, అది ఈ గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశం. యోబు గ్రంథంలో యోబు పడ్డ శ్రమలు అంతా ఇంత కాదు. ఆయన అన్నీ పోగొట్టుకున్నాడు. పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్నా కూడా తను దేవుని మీద ఉంచిన ఆ అచంచలమైన విశ్వాసం తన జీవితం నేటికి ఆదర్శప్రాయం. కాబట్టి సంకల్పం, ఉద్దేశం ఏంటనంటే దేవుని యొక్క సార్వభౌమత్వానికి సంపూర్ణంగా లోబడుట, శ్రమల వెనక దాగి ఉన్న సిరులను తెలుపుట, అది ఈ గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశం. ముఖ్యమైన పదం నీతిమంతుడు. యోబును గురించి ప్రారంభంలోనే
మనం ఇలా చూస్తాం. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు నీతిమంతుడు అనే మాట ఇందులో ముఖ్యమైనటువంటి పదం. చాలా పర్యాయాలు ఈ పదం వచ్చింది. 5వది ముఖ్యమైన పదం నీతిమంతుడు. 6వదిగా ముఖ్యమైన అధ్యాయాలు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 42వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు యోబు గ్రంథంలో ముఖ్యమైన అధ్యాయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత 6వది ముఖ్యమైన వచనాలు. ఏంటి గ్రంథంలో ముఖ్యమైన వచనాలు ఏంటి? చూడండి, ముఖ్యమైన వచనం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం మనం 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 42వ అధ్యాయం 10వ వచనం ఇది ముఖ్యమైన వచనం. అలాగే మరొక మాట 13వ అధ్యాయం 15వ వచనం కూడా ముఖ్యమైన వచనం. 13, 15 ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును. కనుక ఆయన నన్ను చంపిన ఈ శ్రమల్లో ఒకవేళ ప్రభు నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను. ఇది ముఖ్యమైన వచనం. తర్వాత 8వది క్రీస్తు పోలిక యోబు. అది 8వ సంగతి. తర్వాత 9వది ముఖ్యమైన వ్యక్తులు. యోబు గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే మనము 5 ముఖ్యమైన వ్యక్తులు. మొదటిగా యోబు, 2వది ఎలీఫజు, 3వది బిల్దదు, 4వది జోఫరు, 5వది ఎలీహు. ఈ 5 కూడా ఈ గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులుగా మనం చూస్తాం. యోబు అనే మాటకి అర్థం దుఃఖము, దుఃఖపడినవాడు. ఎలీఫజు అనే మాటకు అర్థం దేవుణ్ణి విడిచిపెట్టుట అని అర్థం. బిల్దదు అనే మాటకు అర్థం వివాద పురుషుడు అని అర్థం. జోఫరు అనే మాటకు అర్థం కఠినుడు అని అర్థం. ఎలీహు అనే మాటకు అర్థం ఆయనే నా దేవుడు అని అర్థం. కనుక ఈ గ్రంథం యోబు గ్రంథం అంతా కూడా మనము యోబు అలాగే తన స్నేహితుల మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణలే గ్రంథం అంతా కూడా మనం చూస్తాం. కనుక ముఖ్యమైన వ్యక్తులు యోబు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ఎలీహు. ఇది 9వ విషయం. తర్వాత 10వది సంక్షిప్త వివరణ. యోబు గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ. మొత్తం అధ్యాయాలు ఎన్ని అనంటే 42 అధ్యాయాలు. యోబు గ్రంథంలో ఉన్న అధ్యాయాలు 42. మొత్తం వచనాలు 1068 వచనాలు ఇందులో మనం చూస్తాం. యోబు గ్రంథంలో ఈ 42 అధ్యాయాలు ప్రధానంగా 3 భాగాలుగా మనం విభజించి మనము ఈ గ్రంథాన్ని ఆలోచించాలి. సంక్షిప్త వివరణలో యోబు గ్రంథం 3 భాగాలు. మొదటి భాగం 1-2 అధ్యాయాలు యోబు యొక్క శ్రమలు. తర్వాత 3 నుంచి 37 వరకు యోబుకు స్నేహితులకు మధ్య జరిగిన సంభాషణలు. తర్వాత 3వ భాగం 38 నుంచి 42 వరకు యోబుకు కలిగిన విడుదల. అంటే తన శ్రమల నుంచి ఆయన విడుదల పొందాడు. దేవుడే తనతో ప్రత్యక్షంగా మాట్లాడటం. తర్వాత 2 యోబు దీవించబడటాన్ని 38 నుంచి 42 వరకు మనం చూస్తాం. కనుక యోబు గ్రంథం 3 భాగాలు. 1-2 శ్రమలు, 3 నుంచి 37 వరకు యోబుకు స్నేహితులకు మధ్య జరిగిన సంభాషణలు, అలాగే 38 నుంచి 42 వరకు యోబుకు కలిగిన విడుదల మరియు దీవెనలు ఈ యోబు గ్రంథంలో మనం చూస్తాం. ఇది సంక్షిప్త వివరణ. తర్వాత 11వ విషయం గ్రంథ విభజన. వివరణను చూసాం, ఇప్పుడు మనం విభజనను ఆలోచించనై ఉన్నాం. గ్రంథ విభజన. ఈ గ్రంథ విభజనలో 1-2 అధ్యాయాల్లో మనం ఏం చూస్తాం అనంటే యోబు యొక్క శ్రమలు. 1-2 అధ్యాయాలు యోబు ఆయన శ్రమలు
ఇందులో మనం చూస్తాం. ముఖ్యంగా మొదటి 5 వచనాల్లో 1-2 అధ్యాయాల్లో విభజనను మనం ఆలోచిస్తూ ఉన్నాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 5 వచనాల్లో యోబు యొక్క కుటుంబ స్థితి అది మొదటి 5 వచనాల్లో మనం చూస్తాం. ఆయన కుటుంబం, ఆయన స్థితి అనగా తను ఏమి కలిగి ఉన్నాడు, తనకి ఎంతమంది కుమారులు, తనకి ఎంతమంది కుమార్తెలు, ఈ విషయాలన్నీ కూడా తన కుటుంబ స్థితిగతులను మొదటి 5 వచనాల్లో మనం చూస్తాం. ఆయనకి 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 జతల ఆడుగాడిదలు. ఇవి ఆయన కుటుంబ స్థితి మొదటి 5 వచనాలు. తర్వాత 6 వచనం నుండి 22వ వచనం వరకు యోబుపై అపవాది దాడి, యోబు మీద అపవాది యొక్క దాడిని మనం చూస్తాం. అనగా ఆ ఒకే దినం తన 7 కుమారులు, తన 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 జతల ఆడగాడిదలు, ఇవన్నీ కూడా ఒకే దినం చనిపోవటాన్ని మనం చూస్తాం. యోబుపై అపవాది దాడి, అది మనం 6 నుంచి 22 లోపు యోబుపై అపవాది దాడి. అలాగే యోబు యొక్క మాటలు, యోబు మాటలు మనం చూస్తే 20వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అంటూ ఉన్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపమునో చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. కనుక 6 నుంచి 22 వరకు యోబుపై అపవాది దాడి, అలాగే యోబు యొక్క మాటలు, ఇవి మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 2వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో మరలా యోబుపై అపవాది జరిపిన దాడి, మరలా యోబుపై అపవాది జరిపిన దాడి అనగా పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, సంపద పోయింది, ఇప్పుడు మళ్ళీ యోబు మీద దాడి. కనుక యోబు మీద దాడి, ఇప్పుడు తన శరీరం మీద, తన ఆరోగ్యం మీద అపవాది దాడి చేశాడు. అది మనం మొదటి వచనం నుండి 2వ అధ్యాయం 10 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 11 నుంచి 13 వరకు ఆ వచనాలలో యోబు యొక్క స్నేహితుల రాక, ఎందుకంటే తన పిల్లలు, కుమారుడు కుమార్తెలు చనిపోయారు, ఆస్తంతా పోయింది, అనారోగ్యంతో ఆయన ఉన్నాడని స్నేహితులు విని యోబును పరామర్శించడానికి వారు వచ్చిన రాకను మనం 2వ అధ్యాయం మనం 11 నుంచి 13 వరకు మనం చూస్తాం. కనుక గ్రంథ విభజనలో 1-2 అధ్యాయాల్లో యోబు కుటుంబ స్థితి, అపవాది యోబుపై చేసిన దాడి ఇందులో మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. అపవాది మన మీద ఎన్ని రకాలుగా దాడి చేస్తాడు అనంటే, అపవాది మన మీద 5 రకాలుగా దాడి చేస్తాడు. ఎవరి మీదైనా, వాక్యం వింటున్న మీ మీదైనా, నా మీదైనా, ఈ భూమి మీద విశ్వాసులపై అపవాది 5 రకాలుగా దాడి చేస్తాడు. మొదటి దాడి ఆర్థిక పరమైన దాడి. ఆర్థికం అంటే ఫైనాన్షియల్, చాలా మంది ఫైనాన్షియల్ గా దాడి చేస్తాడు. 2వ దాడి ఆరోగ్యపరమైన దాడి, చాలా మంది ఆరోగ్యాల మీద దాడి చేస్తాడు వాడు. తర్వాత 3వది ఆధారమైన పిల్లలపై దాడి, పిల్లల మీద, మన పిల్లల మీద దాడి చేస్తాడు. పిల్లలు మాట వినరు, కొన్నిసార్లు తల్లిదండ్రులు ప్రార్థన చేసుకోండి అని చెబుతూ ఉంటే పిల్లలకు అంత ఆసక్తి ఉండదు, పిల్లల మీద దాడి చేస్తాడు. ఎప్పుడు ప్రార్థనేనా, ఎప్పుడు వాక్యమేనా, మిగతా ఫ్రెండ్స్ అయితే ఎంత ఆనందంగా గడుపుతున్నారు, ఎంతో సంతోషంగా తిరుగుతున్నారు, మమ్మల్ని ఏమో అవి ముట్టవద్దు, ఇవి ముట్టవద్దు అంటున్నారని వారి మనసుల మీద అపవాది దాడి చేస్తాడు. తర్వాత 4వదిగా ఆప్తుల ద్వారా కూడా దాడి చేస్తాడు, బంధువుల ద్వారా కూడా దాడి, ఆప్తుల ద్వారా దాడి చేస్తాడు. అది 4వది. 5వది ఆధ్యాత్మిక జీవితంపై దాడి. అపవాది
ఆ అపవాది ఆ కనుక వాడి పేరులోనే ఆ ఉంది. ఆడు ఎన్ని రకాలుగా దాడి చేస్తాడంటే 5 ఆలు చెప్పాను. అన్ని ఆ మీద గుర్తుంటాయని జ్ఞాపకం చేస్తున్నాను. ఆర్థిక పరమైన దాడి అంటే ఆర్థికంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తెస్తాడు. తర్వాత ఆరోగ్యపరమైన దాడి, ఆధారమైన మనకు ఆధారం మన పిల్లలే. పిల్లల మీద దాడి చేస్తాడు. తర్వాత ఆప్తుల ద్వారా దాడి చేస్తాడు. ఆధ్యాత్మిక జీవితంపై దాడి చేస్తాడు. ఇన్ని రకాలుగా వాడు మన మీద దాడి చేస్తాడు. అసలు ఎందుకు దాడి చేస్తాడు? జాగ్రత్తగా వినండి. అపవాది దాడికి కారణాలేంటి? ఎందుకు అపవాది దాడి చేస్తాడు అనంటే, వాడికి లేనివి మనకున్నాయి. అందుకే మన మీద దాడి చేస్తాడు. అపవాదికి లేనివి ఒక 5 మనకున్నాయి. అందుకే మన మీద వాడు దాడి చేస్తాడు. ఏంటి అపవాదికి లేనివేంటి? ఒకటి, అపవాదికి శరీరం లేదు. వాడు ఆత్మ, స్పిరిట్, దురాత్మలు అని అంటాం. కనుక అపవాదికి శరీరం లేదు. దేవుడు మనకి శరీరం పెట్టాడు. కనుక అపవాదికి శరీరం లేదు, మనకి శరీరం ఉంది. అందుకే మనం శరీరంతో ఉన్నంత కాలమే దాడి చేస్తాడు. మనం పరలోకంలోకి వెళ్ళిపోతే మన మీద దాడి చేయడు. కనుక వాడికి శరీరం లేదు, మనకి శరీరం ఉంది. రెండవది, అపవాదికి రక్షణ లేదు, మనకి రక్షణ ఉంది. అందుకే మనం రక్షించబడ్డాం. అందుకే మన మీద వాడు దాడి చేస్తాడు. మూడవది, అపవాదికి ఫ్యామిలీ లేదు, కుటుంబం లేదు, మనకి కుటుంబం ఉంది. అందుకే మన కుటుంబాల మీద దాడి చేస్తాడు. నాలుగవది, అపవాదికి పరలోకం లేదు. కొంతమంది దెయ్యం కోసం కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. దెయ్యం కోసం ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే వాడు మారడు. వాడు పడిపోయిన దేవదూత లూసిఫర్, పడిపోయిన వాడు. కనుక వాడికి అంతిమ గమ్యం ఏంటంటే నరకమే. మన అంతిమ గమ్యం ఏంటంటే పరలోకం. మనం ప్రభుతో యుగాయుగాలు మనం ఉండబోతూ ఉన్నాం. కాబట్టి అపవాదికి లేనివి మనకున్నవి. కాబట్టి మనకు రక్షణ ఉంది, మనకి దేవుడిచ్చిన శరీరం ఉంది, మనకి ఒక ఆత్మ సంబంధమైన కుటుంబం ఉంది, మనకి పరలోకం ఉంది. మన గమ్యం పరలోకం, వాడి గమ్యం నరకం. కనుక ఈ శరీరంతో ఉన్నప్పుడే వాడు మనుషుల్ని వారి మనసుల మీద ఇన్ని రకాలుగా 5 రకాలుగా ఈ దాడులు చేసి, ఆర్థికంగా దాడి చేసి, ఆరోగ్యపరంగా దాడి చేసి, పిల్లల మీద దాడి చేసి, ఆప్తుల ద్వారా దాడి చేసి, ఆధ్యాత్మిక జీవితంపై వాడు దాడి చేసి, మనల్ని ఎలాగైనా సరే ప్రభువులో నుండి మన ఆధ్యాత్మిక జీవితం తొలగిపోవునట్లుగా వాడు మన మీద దాడి చేస్తాడు. యోబు మీద కూడా జరిగింది అదే. యోబు మీద కూడా ఈ 5 రకాల దాడులే జరిగినాయి. ఆర్థిక పరమైన దాడి, ఆస్తంతా పోయింది. ఆరోగ్యపరమైన దాడి, యోబు యొక్క ఆరోగ్యం క్షీణించిపోయింది. తన పిల్లల మీద దాడి, ఇప్పుడు ఆప్తులు స్నేహితులు వచ్చి స్నేహితుల ద్వారా దాడి జరుగుతూ ఉంది. అలాగే తన ఆధ్యాత్మిక జీవితంపై ఎన్నోసార్లు ఇలాంటి శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు మనకొచ్చే ప్రశ్న, నాకే ఎందుకు ఇలాంటి శ్రమలు రావాలి? నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు రావాలి? నేను బాగానే ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను, ధ్యానం చేస్తూ ఉన్నాను, నాకే నా కుటుంబంలోని ఇలాంటి విపత్తులు ఏంటి అని మనం ఎన్నో మారులు కృంగిపోతూ ఉంటాం. కనుక 1-2 అధ్యాయాల్లో అపవాది యొక్క దాడి, ఆప్తులు వచ్చారు. ఇది 1-2 అధ్యాయాల యొక్క విభజన. తర్వాత రెండవ విభజనలో మనం ఏం చూస్తాం అనంటే, రెండవదిగా మనం గమనిస్తే యోబుకు అలాగే స్నేహితులకు మధ్య జరిగినటువంటి సంభాషణ. యోబుకు స్నేహితులకు మధ్యలో జరిగినటువంటి సంభాషణ మనం 3-37 వరకు కూడా యోబుకి స్నేహితులకు మధ్యలో జరిగినటువంటి సంభాషణలే మనం చూస్తాం. 3వ అధ్యాయం 1-26 వరకు యోబు తాను పుట్టిన రోజును నేను పుట్టకుండా ఉంటే బాగుండునేమో అని అనుకున్నాడు. యోబు దేవుణ్ణి ఎక్కడా దూషించలేదు, కానీ అసలు నాలాంటి వాడు పుట్టకపోతే బాగుండేమో అని అనుకున్నాడు. తర్వాత 4వ అధ్యాయం 1-7వ అధ్యాయం 21 వరకు ఎలీఫసు మాటలు, యోబు సమాధానం.
ఎలీఫజు మాట్లాడిన మాటలు చూస్తాం, దానికి యోబు సమాధానాన్ని చూస్తాం. అలాగే 8వ అధ్యాయం 1 నుంచి 10వ అధ్యాయం 22 వరకు బిల్దదు అనే తన స్నేహితుని మాటలు, దానికి ప్రత్యుత్తరంగా యోబు సమాధానం. అలాగే 11వ అధ్యాయం 1 నుంచి 14వ అధ్యాయం 22 వరకు జోఫరు మాటలు, యోబు సమాధానం. అలాగే 15:1 నుంచి 17-16 వరకు ఎలీఫజు మాటలు, యోబు సమాధానం. అలాగే 18:1 నుండి 19వ అధ్యాయం 29 వరకు బిల్దదు మాటలు, యోబు యొక్క సమాధానం. కనుక 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు మనం ఏం చూస్తాం అనంటే, యోబుకు స్నేహితులకు మధ్యలో జరిగినటువంటి సంభాషణ. 20-21లో జోఫరు మాటలు, యోబు సమాధానం. 22, 23, 24 ఆ 3 అధ్యాయాల్లో ఎలీఫజు మాటలు, యోబు సమాధానం. 25, 26 అధ్యాయాల్లో బిల్దదు మాటలు, యోబు సమాధానం. అలాగే 27 నుంచి 31 వరకు యోబు మాటలు, 32 నుంచి 37 వరకు కూడా ఎలీహు యొక్క మాటలు. కనుక 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు స్నేహితులకు తనకు మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణను మనం 37వ అధ్యాయం వరకు చూస్తాం. ఇది 2వ భాగం. తర్వాత విభజనలో 3వ భాగం 38 నుంచి 42 వరకు. 38వ అధ్యాయం నుంచి 42 వరకు యోబుకు కలిగిన విడుదల మరియు దీవెనలు. ఆయనకు విడుదల, దీవెన. 38వ అధ్యాయం 1వ వచనం నుండి 41వ అధ్యాయం 34 వరకు యోబుతో దేవుడు మాట్లాడుట. దేవుడు యోబును దర్శించాడు. యోబు, నీ శ్రమల్లో నీవెంతో కృంగిపోతున్నావు, అధైర్యపడుతూ ఉన్నావు అని దేవుడు యోబుతో మాట్లాడాడు. కనుక తన ప్రతికూల పరిస్థితులలో, తన శ్రమలలో దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆయన పరిస్థితి అర్థం చేసుకొని 42 మొదటి 6 వచనాలలో ఆయన యొక్క యోబు దేవునికి ఇచ్చిన సమాధానం, అలాగే తన పశ్చాత్తాపం. నేను జ్ఞానం లేని మాటలు మాట్లాడి మిమ్మల్ని ఆయాసపరిచాను, నన్ను క్షమించు ప్రభువా నేను అని ఆయన 42వ ఆ అధ్యాయంలో జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయి వీడెవడు, అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. అయితే 5వ వచనంలో వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. కనుక తన కష్టాల్లో, తన శ్రమల్లో ప్రభువుని చూసినప్పుడు తనకి సమాధానం దొరికింది. తన కష్టాల్లో, శ్రమల్లో ప్రభు తనకు ప్రత్యక్షమై తనతో మాట్లాడినప్పుడు తనెంతో నెమ్మది పొందాడు. తను మాట్లాడిన మాటలను బట్టి యోబు యొక్క పశ్చాత్తాపం 42 నుంచి మొదటి 6 వచనాల్లో చూస్తాం. తర్వాత 42వ అధ్యాయం 7 నుంచి మనం చివరి వరకు మనం చూస్తే 16 వచనాలే. 16 వచనాలలో మనం ఏం చూస్తాం అనంటే, యోబుకు లభించిన విడుదల, అలాగే రెండింతలుగా ఆయన ఆశీర్వదించబడిన ఆశీర్వాదాన్ని మనం అక్కడ చూస్తాం. ఇది యోబు గ్రంథం యొక్క విభజన అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. 42వ అధ్యాయం 7 నుంచి 10 యోబు తన స్నేహితుల కొరకు చేసిన ప్రార్థన, అలాగే 11 నుంచి 16 వరకు, 17 కాదు 16 వరకు యోబు పోగొట్టుకున్నది రెండింతలుగా ఆయన పొందుకొనుటను ఇక్కడ మనం చూస్తాం. ఇది ఈ గ్రంథం యొక్క విభజన. ఆ తర్వాత విశ్లేషణను మనం చూస్తే, యోబు గ్రంథం యొక్క విశ్లేషణ 1-2 అధ్యాయాలు మనం ఏం చూస్తాం అనంటే, 1-2 అధ్యాయాల్లో సంతానం, సంపద, సంతాపం. ఇది 1-2 అధ్యాయాలు. సంతానం, సంపద, తర్వాత సంతాపం, ఇది 1-2 అధ్యాయాలు.
తర్వాత 3 నుంచి 37 వరకు విచారములు, వివాదములు. అది 3 నుంచి 37 వరకు మనం చూస్తాం. విచారములు, వివాదములు. తర్వాత 38 నుంచి 42 వరకు విడుదల, విజయం. ఇది యోబు గ్రంథం యొక్క విశ్లేషణ. 1-2 అధ్యాయాలు సంతానం, సంపద, సంతాపం. 3 నుంచి 37 విచారములు, వివాదములు. 38 నుంచి 42 వరకు విడుదల, విజయం. అది మనం చూస్తాం. వినండి జాగ్రత్తగా. యోబు గ్రంథంలో సంతానం పోయిన, సంపద పోయిన, సంతోషం పోయిన. యోబు గ్రంథం అంటే 3 సార్లు సంతానం, సంపద, సంతోషం అన్నీ పోయినాయి. సంతానం పోయిన, సంపద పోయిన, సంతోషం పోయిన, తను పోగొట్టుకొననిది ఏమిటి అనంటే దేవునితో సంబంధం. 4 సార్లు సంతానం పోయింది, సంపద పోయింది, సంతోషం, ఆరోగ్యం పోయిన, దేవునితో సంబంధాన్ని యోబు పోగొట్టుకోలేదండి. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకోలేదు కాబట్టి యోబు ఎంతగానో దీవించబడ్డాడు. యోబు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. యోబును గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. యోబంత బాధపడిన వాడు లేడు, యోబంత బాగుపడిన వాడు లేడు, యోబంత ద్వేషించబడిన వాడు లేడు, యోబంత దీవించబడిన వాడు లేడు, యోబంత అవమానించబడిన వాడు లేడు, యోబంత సాతానును అవమానపరిచిన వాడు లేడు, యోబంత ఓడిపోయిన వాడు లేడు, యోబంత సాతానును ఓడించిన వాడు లేడు, యోబంత నష్టపోయిన వాడు లేడు, యోబంత లాభం పొందిన వాడు లేడు, యోబంత క్షీణించిపోయిన వాడు లేడు, యోబంత క్షేమం పొందిన వాడు లేడు, యోబంత ఆయాసంతో బ్రతికిన వాడు లేడు, యోబు అంత ఆయుష్కాలంతో ఆ కాలములో బ్రతికిన వాడు కూడా లేడు. కనుక యోబును గురించి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనంత బాధపడినవాడు, బాగుపడినవాడు లేడు. ద్వేషించబడిన వాడు లేడు, దీవించబడిన వాడు లేడు, అవమానించబడిన వాడు లేడు, సాతానును అవమానపరిచిన వాడు లేడు. ఓడిపోయిన వాడుగా కనబడిన సాతానును ఓడించాడాయన. నష్టపోయిన వాడు లేడు, లాభం పొందిన వాడు లేడు. క్షీణించిపోయిన వాడు లేడు, క్షేమం పొందిన వాడు లేడు. ఆయాసంతో బ్రతికిన వాడు లేడు, యోబంత ఆయుష్కాలంతో బ్రతికిన వాడు కూడా లేడు. అటు తరువాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి, అంతకు ముందు ఆయన ఎంతకాలం బ్రతికాడో కానీ అటు తర్వాత 140 సంవత్సరాలు బ్రతికాడంటే నిజంగా ఆయనంత ఆ కాలంలో బ్రతికిన వాళ్ళు, సాతానును అవమానపరిచిన వాడు, రెండింతలుగా ఆశీర్వదించబడిన వాడు యోబు లాంటి వ్యక్తి ఆ కాలంలో లేడు. భూమి మీద అతని వంటి వాడు లేడు అని ప్రభువే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కనుక యోబు ఎన్నో శ్రమలు పొందాడు, సిరులను పొందాడు. శ్రమలు పొందాడు, సిరులను పొందాడు. కనుక శ్రమల గురించి కూడా కొన్ని మాటలు. అసలు క్రైస్తవ జీవితంలో మనకి ఎందుకు శ్రమలు వస్తాయి? క్రైస్తవ జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయి? నేను త్వరగా ఒక 10 విషయాలు చెప్తాను, దయచేసి గమనించండి. మీకైనా నాకైనా దేవుని పిల్లలకు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మొదటి కారణం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనంలో హెబ్రీ 12:10లో శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే అక్కడ శిక్ష. ఒకవేళ మనం దేవుని పిల్లలమై ఉండి మన అవిధేయతను బట్టి, మన పాపమును బట్టి మనం చెడు మార్గాల్లో వెళుతూ ఉంటే దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు. శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే ఒకటి శిక్ష, రెండవది యోబు గ్రంథం 33:19లో శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే శిక్షణ, అంటే ట్రైనింగ్. చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఇలా ఉంది: వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. కనుక ఏదైనా ఒక వ్యాధి, ఏదైనా ఒక మంచం ఎక్కటం, బెడ్ మీద నుంచి దిగకపోవటం, తర్వాత ఎముకలలో ఎడతెగని నొప్పులు, ఇలాంటివి కారణం శిక్షణ. శిక్ష కావచ్చు, శిక్షణ కావచ్చు. తర్వాత మూడవది కీర్తనలు 119
67లో మనం చూస్తే శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే, కీర్తనల గ్రంథం 119 67లో శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుచున్నాను. 71 నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే మన మేలు కొరకే. ఇది 3వది. 4వది హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10లో శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే 3వది మనం సంపూర్ణుల మగుటకు. శ్రమలు మనల్ని సంపూర్ణులుగా చేస్తాయి. ప్రపంచంలో గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఆయన బ్రతికి ఉన్న దినాల్లో ప్రతి దినము ఆయన ఇలా ప్రార్థన చేసేవాడట. లార్డ్ ప్లీజ్ గివ్ మీ మోర్ ప్రాబ్లమ్స్ బికాస్ ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ప్రేయర్ అనేవాడట. నేను ఎక్కువ సమయం నీతో గడపటానికి నాకు ఎక్కువ శ్రమలేవు ప్రభువా అని అడిగేవాడట. కనుక శ్రమలు ఎందుకు వస్తాయి? మనల్ని సంపూర్ణులుగా చేయటం. తర్వాత 5వది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాలను బట్టి అవసరాన్ని బట్టి అనుంది. శ్రమలు ఎందుకు వస్తాయంటే అవసరాన్ని బట్టి ఇస్తాడు. అవి లేకపోతే మనం మాట వినమని అవసరమును బట్టి అనే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాల్లో చూస్తాం. తర్వాత 6వది శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మనలో గర్వం అలాగే హెచ్చింపు లేకుండుటకై దేవుడు శ్రమలు పెడతాడు. అది 6వది. 7వది యోహాను 11:4 ప్రకారం శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే దేవుని మహిమ కొరకు కూడా వస్తాయి. మన శ్రమల ద్వారా ఆయన మహిమ పొందటానికి దేవుడు కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. దేవుని మహిమ కొరకు. అది 7వ విషయం. తర్వాత 8వదిగా న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే దేవుడు మనల్ని తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటామో లేదో పరిశోధించడానికి దేవుడు శ్రమలు ఇస్తాడట. న్యాయాధిపతుల గ్రంథం 3:4లో మనం చూస్తాం పరిశోధించుటకు. తర్వాత 9వది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే సువార్త వ్యాపకం కొరకు. సువార్త వ్యాపించటానికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. తర్వాత 10వదిగా శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22లో మనము అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యములో ప్రవేశింపవలెను. పరలోక ప్రవేశం కొరకి శ్రమలిస్తాడండి. కనుక మనకి శ్రమలు వచ్చినాయి కదా అని మనం ఎన్నడూ కూడా అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే ఈ 10 కారణాలు. ఒకవేళ అది శిక్ష, నువ్వు శ్రమ పడుతున్నావంటే, ఒకవేళ నీలో అవిధేయత ఉంటే దేవుడు శిక్షిస్తాడు. అప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపడి దేవునికి అప్పగించుకోవాలి. మొదటిది శిక్ష కావచ్చు. 2వది ఒకవేళ శిక్షణ అనేది మనం గుర్తించాలి. 3వది మన మేలు కొరకే దేవుడిస్తాడు, మన మేలు కొరకే. 4వదిగా సంపూర్ణుల మగుట కొరకు. 5వది అవసరాన్ని బట్టి. 6వది గర్వం హెచ్చింపు లేకుండుటకై. 7వది దేవుని మహిమ కొరకు. 8వది మనల్ని పరిశోధించటానికి. పరిశోధన అంటే పరీక్ష. పరీక్షలు ఎందుకు పెడతారు అనంటే ప్రమోషన్ కోసం, పై తరగతుల్లోనికి వెళ్ళటం కొరకు. అలా దేవుడు మనకి శ్రమలు మనకి పెడతాడు. తర్వాత 9వది సువార్త వ్యాపకం కొరకు. 10వదిగా పరలోక ప్రవేశం కొరకు. అందుకు శ్రమలు వస్తాయి. అది ఈ గ్రంథంలో మనం గ్రహించవలసినటువంటి నేను విషయం అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది యోబు గ్రంథం యొక్క వివరణ, విభజన, విశ్లేషణ. ముగింపులో మనం చివరిగా మనం ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసిన ఒక 7 ఆధ్యాత్మిక సత్యాలు చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనంటే, మొదటిగా మనం ఈ గ్రంథంలో నుంచి ఏం నేర్చుకోవాలనంటే, జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని యొద్దనే ఉంది అని గుర్తిద్దాం. దేవుని చెంత నిశ్చింతగా జీవిద్దాం.
అది ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసిన మొదటి ఆధ్యాత్మిక సత్యం. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని యొద్ద ఉంది. ఇప్పుడు యోబు కూడా ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు. ఆయన శ్రమలు ఇప్పుడు ఎవరు కూడా అనుభవించట్లేదు. అన్ని శ్రమలు యోబు అనుభవించాడు, కానీ పరిష్కారం ఉంది. ప్రతి సమస్యకి పరిష్కారం దేవుని దగ్గరే ఉంది అని మనం గుర్తించాలి. దేవుని చెంత నిశ్చింతగా జీవించాలి. అది ఈ గ్రంథంలో మనం నేర్చుకోవలసిన మొదటి ఆధ్యాత్మిక సత్యం. రెండవది మనం చూస్తే, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, ఏ శ్రమ లేనప్పుడు పొంగిపోవద్దు. అది ఈ గ్రంథంలో నుండి మనం నేర్చుకోవలసిన రెండవ ఆధ్యాత్మిక సత్యం. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, ఏ శ్రమ లేనప్పుడు పొంగిపోవద్దు. అసలు మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. సాతానుడు దేవునితో, యోబు ఇంటి చుట్టూ కంచి తీసివేయి, తర్వాత నీ ముఖము ఎదుటే నిన్ను దూషించి నీకు దూరం అవుతాడు. సాతానుడు ఎప్పుడు శ్రమలను మనకు పెట్టి దేవునికి దూరం చేయాలి అనేది అపవాది యొక్క ఆలోచన. కానీ వినండి, యోబుకి శ్రమలు వచ్చినాయి, యోబు దేవునికి దూరం అయ్యాడా అని అంటే, యోబు దేవునికి దూరం కాలేదు సరికదా, యోబు రెండింతలు ఆయన దీవించబడ్డాడు. ఇక్కడే ఒక మాట చెప్తాను వినండి. అసలు యోబు రెండింతలు దీవించబడతాడని అపవాదికి ముందే తెలిస్తే యోబు జోలికి పోయేవాడే కాదు అసలు. కనుక అపవాదికి భవిష్యత్తు తెలియదు, భవిష్యత్తు తెలిసిన వాడు దేవుడే. ఒక్కసారి ఛాన్సీ అని అన్నాడు, ఏమైంది? యోబుకున్నదంతా రెండింతలు అయింది. మరలా ఇంకో ఛాన్స్ ఇవ్వు అని ఒకవేళ అపవాది అడిగి ఉంటే, దేవుడు ఇచ్చి ఉంటే మళ్ళా 2 4 అయ్యేది, 4 ఆ తర్వాత 8, 8 ఆ తర్వాత 16. కనుక శ్రమలు వచ్చినాయి అని మనం కృంగిపోవద్దు, ఏ శ్రమ లేనప్పుడు మనం పొంగిపోవద్దు. అది ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసిన రెండవ ఆధ్యాత్మిక సత్యం. మూడవది జ్ఞాపకం చేస్తాను. మూడవది ఏంటనంటే, పరిస్థితులను అర్థం చేసుకునేవారు లేనప్పుడు అధైర్యపడవద్దు. యోబు స్నేహితులు వచ్చారు, అప్పటికే ఆయన కుమారులను కుమార్తెలను అందరినీ పోగొట్టుకొని పెంట మీద ఆ చిల్ల పెంకులతో తన కురుపులను ఆయన తన బాధలో తను ఉంటే, వచ్చిన వాళ్ళు ఆదరించటానికి బదులుగా చేదరిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఇలా అంటున్నారు, అసలు యోబు, గత కాలంలో నీవు ఏవో పాపాలు చేసుంటావు, లేదా పైకి నువ్వు బాగ్గానే కనబడుతున్నావు, కానీ నీ ఆంతర్య జీవితంలో ఏవో లోపాలు ఉంటాయి, అందుకే దేవుడు ఇలాంటివి అనుమతించాడని యోబు మీద వారు వేసిన నిందలు అన్నీ కావు. కనుక పరిస్థితులను అర్థం చేసుకునే వారు లేనప్పుడు అధైర్యపడొద్దండి. కొన్నిసార్లు కొందరు వీరు మనల్ని అర్థం చేసుకుంటారు అని అనుకుంటాం. అర్థం చేసుకోవలసిన వాళ్ళు అపార్థం చేసుకుంటారు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, వీళ్ళు నాకు అందుబాటులో ఉంటారు అనుకుంటాం, వాళ్లే మనకు అందకుండా పోతారు. అర్థం చేసుకోవలసిన వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు, అందుబాటులో ఉండవలసిన వాళ్ళు అందకుండా పోవచ్చు. కానీ ప్రభువు మనల్ని ఎన్నడూ మన ఇబ్బందుల్లో, మన కష్టాల్లో మనలా అర్థం చేసుకునేవాడు, మనకు అందుబాటులో ఉండేవాడు మనం నమ్ముకున్న దేవుడొక్కడే. కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకునేవారు లేనప్పుడు అధైర్యపడవద్దు. అది ఈ గ్రంథంలో నుండి మనం నేర్చుకోవలసిన మూడవ ఆధ్యాత్మిక సత్యం. నాలుగవది జ్ఞాపకం చేస్తాను వినండి. నాలుగవది, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో అక్కడిలా ఉంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం మనం 10వ వచనాన్ని మనం చూస్తే, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమ స్థితిని యెహోవా అతనికి మరలా క్షేమ స్థితిని అనుగ్రహించాడు. తర్వాత యోబుకు మొదట కలిగిన దానికంటే రెండింతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఆ మాట 10వ వచనంలో చూస్తాం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.
రెండింతలు దయచేశాడు అని అంటే, ఇప్పుడు ఆయనకి రెండింతలు దయచేశాను అని అంటే అర్థం ఏంటి? యోబుకి 7,000 గొర్రెలు ఉన్నాయి, ఇప్పుడు 14,000 అయినాయి. 3,000 ఒంటెలు ఉన్నాయి, 6,000 అయినాయి. 500 జతల ఎడ్లున్నాయి, ఇప్పుడు 1000 అయినాయి. 500 జతల ఆడు గాడిదలున్నాయి, అవి కూడా 1000 అయినాయి. అన్ని డబల్ అయినాయి. అంటే డబల్ అయినాయి అంటే ఎలా అయినాయి డబల్? చూడండి, ఒక మాట నేను మీకు చూపిస్తాను. యోబు ఆస్తి రెండింతలు ఎలా అయిందంటే 42వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 42:11. అప్పుడు అతని సహోదరులందరూ, యోబుకి కొందరు సహోదరులు ఉన్నారు, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, వీళ్ళున్నారు యోబుకి. అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకు ముందు అతనికి పరిచయములైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని నోదార్చిరి. ఇదియో కాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. వరహ అనంటే కొంత సొమ్ము. వచ్చిన వాళ్ళంతా కొంత సొమ్ము చేతిలో పెట్టి వెళ్ళారు. అవన్నీ కలెక్ట్ చేస్తే యోబుకి ముందు తనకున్న దానికంటే రెండింతలు అలా దేవుడు యోబును ఆశీర్వదించాడు. కనుక యోబు చేసింది ఆ 10వ వచనంలో తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. కనుక ఇతరుల క్షేమం కోసం ప్రార్థించేవారు రెండింతల దీవెనలు పొందుతారు. కనుక మన కోసం మనమే చూసుకోకూడదు, ఇతరుల కోసం మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఇతరుల క్షేమాన్ని మనం కోరుకుంటే మన క్షేమాన్ని రెండింతలుగా దేవుడు కోరుకుంటాడు. అది ఈ గ్రంథంలో నుంచి నేర్చుకోవలసిన 4వ ఆధ్యాత్మిక సత్యం. 5వది, సమస్యలలో సమాధానం దేవుని సన్నిధే అని గుర్తెరుగుదాం. పట్టుదలతో ప్రార్థించి ప్రభు సహాయమును పొందుదాం. సమస్యలలో సమాధానం దేవుని సన్నిధే. 22వ అధ్యాయం యోబు గ్రంథం 21వ వచనంలో దేవుని వాక్యం అక్కడిలా ఉంది. యోబు 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగు నీకు మేలు కలుగు. దేవునితో సహవాసం చేస్తే, ఆయన సన్నిధిలో మనం గడిపితే దేవుడు మనకు సమాధానం, అలాగున ఎన్నో మేలులు దేవుడు మనకు చేస్తాడు. కాబట్టి సమస్యలలో సమాధానం దేవుని సన్నిధే అని గుర్తెరుగుదాం. పట్టుదలతో ప్రార్థించి ప్రభు సహాయమును పొందుదాం. ఇది ఈ గ్రంథంలో నుంచి నేర్చుకోవలసిన 5వ ఆధ్యాత్మిక సత్యం. 6వ సత్యం ఏంటనంటే, నిలకడ భక్తి, నిశ్చలమైన నిరీక్షణ నీతిమంతునికి ఆధారం, నిజ ఆశీర్వాదానికి నిదర్శనం. నిలకడ భక్తి, యోబు భక్తి అది నిలకడ భక్తి. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను. 1వ వచనం, అతడు యథార్థ వర్తనుడు. యథార్థ వర్తనుడు. వర్తన అంటే ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 5వ వచనం చివరిలో, యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు భక్తి నిలకడ భక్తి. తర్వాత ఈ నిలకడ భక్తి ఏం చేస్తది అనంటే, 4వ అధ్యాయం 6లో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. కనుక మన భక్తి మన నిరీక్షణకు ఆధారం. నిలకడ భక్తి, నిశ్చలమైన నిరీక్షణ నీతిమంతునికి ఆధారం, నిజ ఆశీర్వాదానికి నిదర్శనం. అది ఈ గ్రంథంలో నుంచి నేర్చుకోవలసిన 6వ ఆధ్యాత్మిక సత్యం. 7వ ఆధ్యాత్మిక సత్యం ఏంటనంటే, క్రైస్తవుడు కరిగిపోతూ వెలుగునిచ్చిన క్రొవ్వొత్తి వలె క్రైస్తవుడు కరిగిపోతూ క్రీస్తును కనపరచాలి. కరిగిపోతూ వెలిగిచ్చిన క్రొవ్వొత్తి వలె క్రైస్తవుడు కరిగిపోతూ క్రీస్తును కనపరచాలి. మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో మనము కనుపరచవలసింది ఎవరిని అనంటే క్రీస్తునే. యోబు జీవితం ఎన్నో శ్రమల మధ్యలో
చివరికి అపవాదిని ఓడించగలిగాడు. అపవాది ఓడిపోయాడు. దేవునికి మహిమ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవునికి మహిమ తెచ్చే ఓ క్రొవ్వొత్తిలాగా తన జీవితం కరిగిపోయింది. కానీ క్రీస్తును అనేకులకు కనపరిచాడు ఆయన. చూడండి, క్రొవ్వొత్తు అలా కరిగిపోతూ ఉంటది, లోకానికి వెలుగునిస్తుంది. అలాగే మనం కూడా మన కష్టాల్లో, మన బాధల్లో కరిగిపోతూ వెలుగునిచ్చిన క్రొవ్వొత్తి వలె క్రైస్తవుడు కరిగిపోతూ క్రీస్తును కనపరచాలి. ఇది ఈ గ్రంథంలో 7వ ఆధ్యాత్మిక సత్యం. కనుక యోబు గ్రంథంలో నుండి మనం నేర్చుకోవాల్సిన ఈ 7 ఆధ్యాత్మిక సత్యాలు. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని యొద్దనే ఉంది అని గుర్తిద్దాం. దేవుని చెంత నిశ్చింతగా జీవిద్దాం. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఏ శ్రమ లేనప్పుడు పొంగిపోవద్దు. పరిస్థితులను అర్థం చేసుకునేవారు లేనప్పుడు అధైర్యపడవద్దు. నిరీక్షణను విడవద్దు. ఇతరుల క్షేమం కోసం ప్రార్థించేవారు రెండింతల దీవెనలు పొందుతారు. సమస్యల్లో సమాధానం దేవుని సన్నిధే అని గుర్తెరుగుదాం. పట్టుదలతో ప్రార్థించి ప్రభు సహాయాన్ని పొందుదాం. నిలకడ భక్తి, నిశ్చలమైన నిరీక్షణ నీతిమంతునికి ఆధారం, నిజ ఆశీర్వాదానికి నిదర్శనం. కరిగిపోతూ వెలుగునిచ్చిన క్రొవ్వొత్తి వలె క్రైస్తవుడు కరిగిపోతూ క్రీస్తును కనపరచాలి. కనుక పరిస్థితులు ఏవైనా ప్రభువును విడవద్దు. పరలోకం చేరే వరకు పట్టుదలను వదలొద్దు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యోబు గ్రంథము ద్వారా మీరు మాట్లాడిన మీ వాక్కులను బట్టి మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తూ ఉన్నా. ప్రభువా, అపవాది తన మీద దాడి చేసినప్పుడు నిలకడ భక్తి, నిశ్చలమైన నిరీక్షణతో ప్రభువా చివరి వరకు కూడా తన విశ్వాస జీవితాన్ని తన శ్రమల్లో కాపాడుకొని నిలిచిన అనేకులకు ఆదర్శవంతంగా ఉన్న యోబు వలె మేము కూడా మా జీవితాల్లో అపవాది దాడులను మేము కూడా విశ్వాసంతో ఎదుర్కొంటూ మేము కూడా మా శ్రమల్లో నాయన మీ కొరకు నిలబడి మిమ్ములను మేము చూపించేవారుగా, మీకు మహిమకరంగా జీవించేవారంగా మా జీవితాలను ఉంచుమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకొని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.